కంట్రీ గురించి మీకు ఎంతో చెప్పాలి. ముందుగా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసి ఉంటే మన తెలుగులో టాప్ తెలుగు ట్రావెలర్స్ ఎవ్వరు పోలేదు ఈ కంట్రీకి. అండ్ మన ట్రావెల్ స్టార్ నామినేషన్ తప్ప ఈ కంట్రీ తెలుగు బ్లాగ్స్ కూడా మీకు ఎక్కడ కనిపించవు. మాక్సిమం 3 to 4 బ్లాగ్స్ ఉంటాయి అంతే. హాంకాంగ్కి వెళ్ళడం PAR అని ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ అవసరం ఉంటుంది. అది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ముందు అది ఎన్నిసార్లు చేసినా కూడా అన్సక్సెస్ఫుల్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ద కేసులో అదే అవుతుంది. అది ఎందుకో మనం తర్వాత డిస్కస్ చేద్దాము. హాంకాంగ్ అనేది ఈస్ట్ ఏషియాలో సదరన్ కోస్ట్ ఆఫ్ చైనా దగ్గర ఉంటుంది అండ్ చైనాతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఇంకోటి స్పెషల్ ఏంటిదంటే ఇక్కడ 60 kilometers మన మకావ్ కంట్రీ ఉంటుందన్నమాట. సో దానికి 2-3 వేస్ ఉన్నాయన్నమాట అక్కడ, రోడ్ అండ్ సీ వేస్. సో అది లాస్ట్కి చెప్తాను ఎలా వెళ్ళాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మీరు హైదరాబాద్ నుంచి హాంకాంగ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్ వరకు చూసాక మీకు ఇన్ కేస్ ఏ డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియోలో మనము బడ్జెట్ ఎంత అవుతుంది, సీజన్ ఏంటిది, కరెన్సీ ఏంటిది, ఇవన్నీ మనం తెలుసుకుందాం. హాంకాంగ్కి ట్రావెల్ టైం వచ్చేసి 8 hours ఉంటుంది అండ్ లేవర్స్ వచ్చేసి 2 hours ఉంటుంది. బ్యాంకాక్లో ఉండొచ్చు మోస్ట్లీ. అండ్ టు అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి లైక్ పోవడానికి 12,000, రావడానికి 14,000 అప్రాక్సిమేట్లీ ఉంటుంది. అంటే ఇంచుమించు 27,000లో మనకు టు అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్స్ వచ్చేస్తాయి. యాజ్ యూజువల్గా స్కై స్కాన్ నుంచి బుక్ చేసుకుంటే మీకు ఇంకా తక్కువ కూడా పడవచ్చు. బ్యాంక్ పర్పస్ కూడా యూజ్ చేయండి. సో కమింగ్ టు అకామిడేషన్, హాంకాంగ్ యాక్చువల్లీ చాలా కాస్ట్లీ కంట్రీ అని చెప్పుకోవచ్చు. అన్ని దాంట్లలో ఎక్స్పెక్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ షూస్, మిగతా అన్ని దాంట్లలో చాలా కాస్ట్లీ ఉంటుంది. సో ఇక్కడ పర్ డే వచ్చేసి హాస్టల్ 1,200 ఉంటుంది పర్ పర్సన్కి. అండ్ హోటల్స్ వచ్చేసి మినిమం 3,500 స్టార్టింగ్ 2 peopleకి ఉంటుంది అనమాట పర్ డే. అండ్ కమింగ్ టు నెక్స్ట్ రెస్టారెంట్స్, మనకు ఇండియన్ రెస్టారెంట్స్ ఈజీగా అవైలబుల్ ఉంటాయి, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మీరు బెటర్ ఫుడ్ పాండా HK యాప్ అని ఉంటుంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది యూజ్ చేసుకొని కూడా మీరు ఫుడ్ ఆర్డర్ డెలివరీ తెప్పించుకోవచ్చు. ఇక్కడ కరెన్సీ ఏంటిదంటే $1 ఈక్వల్ టు 10 rupees. అంటే మనం 10 rupees ఇస్తే మనకు ఒక $1 ఇస్తారు. అండ్ ఇక్కడ సిమ్ కార్డ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ $50 ఉంటుంది. అంటే ఇంచుమించు 500 rupees. కుదిరితే ఎయిర్పోర్ట్లోనే తీసుకోండి బెటర్, ఎందుకంటే మనం మళ్ళీ ట్యాక్సీ బుక్ చేసుకోవాలి కదా బయటకు వచ్చాక. అండ్ కరెన్సీ కూడా అక్కడనే కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా. సో లిటిల్ బిట్ ఇండియన్ కరెన్సీ నుంచి ఎక్స్చేంజ్ చేసుకోండి, లేకపోతే డాలర్స్ ఉన్నా సరే హాంకాంగ్ డాలర్స్ తెచ్చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు చెప్తాను, ఫారెక్స్ కార్డ్స్ మాత్రం క్యారీ చేయండి బెటర్, ఎందుకంటే మనకు 0 కార్డ్స్ చాలా ఉన్నాయి. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, నో నీడ్ టు వరీ. అండ్ ట్యాక్సీ గురించి చెప్తున్నాం కాబట్టి మీరు ఇక్కడ HK ట్యాక్సీ ఉంటుంది, అంటే హాంకాంగ్ హెయిలింగ్ ట్యాక్సీ యాప్ అని ఉంటుంది. సో అది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. కొంచెం ఎక్స్పెన్సివే ఉంటుంది ట్యాక్సీ ఇక్కడ. సో నెక్స్ట్ కమింగ్ టు బెస్ట్ సీజన్. సో ఇక్కడ సీజన్స్ ఎలా ఉంటాయంటే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఏమో వింటర్ ఉంటుంది, మార్చ్ నుంచి మే వరకు స్ప్రింగ్స్ ఉంటుంది, అండ్ సమ్మర్ వచ్చేసి జూన్ నుంచి ఆగస్ట్, అండ్ ఆటమ్ సీజన్ వచ్చేసి సెప్టెంబర్ నుంచి నవంబర్. సో బెస్ట్ టైం టు ట్రావెల్ ఎప్పుడంటే అక్టోబర్ నుంచి ఎర్లీ డిసెంబర్ ఉంటుంది కదా, అది చాలా ప్లెజెంట్ ఉంటుంది టెంపరేచర్స్. వీసా ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ కొంచెం లెంతీ కూడా ఉంటుంది, ఎందుకంటే మీకు ముందుగా చెప్పినట్లు చాలా తక్కువ బ్లాగ్స్ ఉంటాయి అన్నమాట తెలుగులో. జస్ట్ బికాస్ హైదరాబాద్ వాళ్ళకి వీసా రాదు అంత సింపుల్గా. అండ్ సో వీసా కొంచెం కాంప్లికేట్ ఉంటుంది. అది 100% సింపుల్గా ఎలా తెచ్చుకోవాలని చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. యాక్చువల్లీ మన ఇండియన్స్కి హాంకాంగ్ వీసా అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుంది. అది వచ్చేసి దాని పేరు ఏంటిదంటే PAR వీసా ఉంటుంది. మనము ఇండియన్స్కి ఎలిజిబుల్ అనమాట. సో ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది అనమాట దాని పేరు. సో దాంట్లో మనం సింపుల్గా డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకు పార్ ఫామ్ వచ్చేస్తుంది, అంటే వీసా వచ్చేస్తుంది. అది తీసుకొని మనం వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ ఏమైతుందంటే మన పాస్పోర్ట్ ఇష్యూ సిటీ ఉంది కదా, అది తెలుగు స్టేట్స్ ఏ సిటీ అయినా పెట్టుకోండి. సబ్మిట్ చేసిన వెంటనే కథం రిజెక్ట్. మీరు ఎంతమంది లైక్ థర్డ్ పార్టీ సైట్స్ ఏ సైట్స్ ఉన్నా మీకు వచ్చే రెస్పాన్స్ మాత్రం రిజెక్టెడ్. ఎవరిని నమ్ముకోకండి, అందరూ 5 minutesలో హాంకాంగ్ వీసా తెప్పిస్తా అంటారు. అది కాని పని. దీనివల్ల చాలామంది యూట్యూబ్లో నార్త్ వాళ్ళ వీడియోస్ చూసేసి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లైట్స్, హోటల్స్ అన్నీ బుక్ చేసుకుంటారు. ఎందుకంటే పార్ 2 minutesలో వచ్చేస్తుంది కాబట్టి, ఎందుకంటే దానికి వెరిఫికేషన్ అవసరం లేదు. సో దానివల్ల చాలామంది లాస్ అయిపోతారు అనమాట, లాస్ అయ్యారు కూడా. సో ఇదంతా హాంకాంగ్ వాళ్ళు ఏమైందంటే మన కొన్ని స్టేట్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు, లైక్ హైదరాబాద్, చండీగఢ్, కలకత్తా లాంటి సిటీస్. అందుకే మనకు
100% రిజెక్షన్స్. సో అందుకే నేను చెప్పాను కదా, తెలుగులో మీకు వీడియోస్ అసలు కనిపించవు. పార్కాడ్నే స్ట్రక్ అయిపోతున్నారు మన వాళ్ళందరూ. సో ఇప్పుడు మరి మనకు వీసా ఎలా? సో దీనికోసం ఈ వీసా అనేది ఒకటి ఉంటుంది, ఓకేనా. మనం ఈ వీసా అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ దాని ప్రైస్ వచ్చేసి 2500. ఆబ్వియస్లీ పార్ ఏమో ఫ్రీ. దీనికి 2 to 3 weeks పడుతుంది మినిమం. సో దాని రిక్వైర్మెంట్స్ ఇస్తాను చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హోటల్ బుకింగ్స్. ఇదేం చేస్తానంటే, ఎలాగో మనకు వీసా రాలేదు కాబట్టి మనం ఇంకా ప్లాన్ చేసుకోలేదు కాబట్టి మనకు అంత టెంపరీ కావాలి, ఓకేనా. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే, హోటల్ బుకింగ్స్ కోసం booking.comలో పే లేటర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అది చూజ్ చేసేసుకొని బుక్ చేసేసుకోండి. సో అది అప్లోడ్ చేయండి ఈ వీసాకి అప్లై చేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో దీనికి స్పెసిఫిక్గా కొన్ని సైజెస్ ఉంటాయి. సో నేను డిస్ప్లే మీద ఇస్తున్నాను కదా. సో అకార్డింగ్లీ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోవాలి. ఇన్ కేస్ మీరు పాస్పోర్ట్స్ అక్కడ వెళ్ళాక మీరు హాంకాంగ్ వీసాకి పాస్పోర్ట్ ఇవ్వమన్నా వాళ్ళు ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 and 4 ఫ్లైట్ టికెట్స్. సో మీరు ఒక డౌట్ అడగచ్చు, ఏంటంటే మనం ట్రిప్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఇంకా వీసా రాలేదు, సో ముందు బుక్ చేసుకుంటే మనకు లాస్ అవుతాం కదా అని చెప్పేసి. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే, డమ్మీ టికెట్స్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, ఓకేనా. సో అది యూజ్ చేసుకొని టికెట్స్ తెచ్చుకోండి. సో అది ఒరిజినల్ టికెట్సే, కానీ యూ కాంట్ ట్రావెల్ యూజింగ్ దట్, ఓకేనా. సో ఇది యూజెస్ లేదు, మాది డేట్ అంతా ఫిక్స్ అయిపోయింది, ఒక 2 or 3 months తర్వాత కంపల్సరీ అప్పుడే వెళ్తున్నామంటే మీరు ఫ్లైట్ టికెట్స్ ఏం చేస్తారంటే ఫుల్ రీఫండ్ పెట్టేసుకొని అది ఆప్షన్ చూస్ చేసుకొని మీరు టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి, అది అప్లోడ్ చేసేది. అండ్ ఇంకొకటి ITR లాస్ట్ 3 years. 2 years ఉన్నా బెటర్, లాస్ట్ 3 years ఉంటే చాలా బెటర్. 2 years ఉన్నా ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ స్టేట్మెంట్. ఇక్కడ ఏంటంటే మనకు ఎందుకు అంటే, ఇవన్నీ మనము హాంకాంగ్ వెళ్ళినాక వాళ్ళకి ఏంటంటే ఒక ట్రస్ట్ ఉండాలి. అంటే మనం మనం బ్యాక్ వెళ్ళిపోతున్నాము. అండ్ ఇంకొకటి, నేను మొత్తం డిపెండ్ అవ్వడానికి, హాంకాంగ్ డిపెండ్ అవ్వడానికి వస్తలేను, జాబ్ చేయడానికి, ఎటువంటి జాబ్ చేయడానికే వస్తలేను. ఇంకోటి, నా దగ్గర సో అండ్ సో ఫండ్స్ ఉన్నాయి, మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళడానికి అని చెప్పడానికి ఇదంతా చూపించాలి మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటనరీ. ఇది ఎలాగో నేను చెప్తాను కాబట్టి జస్ట్ నోట్ చేసేసుకోండి. నోట్ చేసుకొని సింపుల్గా మీరు వర్డ్ డాక్యుమెంట్లో అంతా నీట్గా రాసి జస్ట్ అప్లోడ్ చేయండి. ఇది జస్ట్ యాడ్ ఆన్ అనమాట, అంతే. బట్ దీంట్లో కంపల్సరీ డేట్స్ మెన్షన్ చేయండి. అకార్డింగ్లీ మీరు ఒక డేట్ అనుకోండి, వెదర్ యూ గో ఆర్ నాట్, ఒక డేట్ అనుకొని ఆ డేట్ ప్రకారమే మీరు ఫాలో అయిపోండి. సో ఇవన్నీ సబ్మిట్ చేశాక మీకు రిఫరెన్స్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది ట్రాక్ చేయడానికి స్టేటస్. సో ఏం చేస్తారంటే, మీరు వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చినా రాకపోయినా, వాళ్ళ దగ్గర నుంచి చాలా లేజీ వాళ్ళు, ఇన్ కేస్ వాళ్ళ దగ్గర ఏమైనా స్ట్రక్ అయినా కూడా వాళ్ళు మనకు రిప్లై అయ్యారు. సో మనం ఏం చేయాలంటే 10 days అయినా ఆ రిఫరెన్స్ నెంబర్ యూజ్ చేసుకొని మెయిల్ చేయండి వాళ్ళు, జస్ట్ ఒక స్టేటస్ కోసం అంతే. ఇన్ కేస్ ఏదైనా డాక్యుమెంట్స్ పెండింగ్ ఉంటే వాళ్ళే చెప్తారు మనకు రిప్లై ఇచ్చి, సో అండ్ సో డాక్యుమెంట్ అనేది మాకు కావాలి, సపోర్టింగ్ డాక్యుమెంట్ సో అండ్ సో కావాలంటే మనం అప్పుడు ఏం చేయొచ్చు, అప్లోడ్ చేయొచ్చు. లేకపోతే మనం వెయిట్ చేసుకుంటుంటే అది అట్లానే ప్రొలాంగ్ అయితేనే ఉంటుంది. సో బెటర్ టు ఫాలో అప్ యూజింగ్ ద రిఫరెన్స్ నెంబర్. వాళ్ళ మెయిల్ ఐడి ఉంటుందన్నమాట, ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేయాలి మనము. మోస్ట్లీ మీకు 2 to 3 weeksలో వచ్చేస్తుంది ఈ వీసా. సింపుల్గా ఈ స్టెప్స్ ఫాలో అయితే 100% వస్తుంది. సో Day 1 హాంకాంగ్లో ల్యాండ్ అయ్యాక మీరు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫ్టర్నూన్ నుండి సిటీ టూర్కి వెళ్ళిపోండి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే, అక్కడ దగ్గరలో ఉన్న గోల్డెన్ బుహా స్క్వేర్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోండి. అది సిటీలోనే ఉంటుంది, దాని నేమ్ కూడా నేను కింద ఇస్తాను చూడండి. అక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేసుకొని నెక్స్ట్ విక్టోరియా పీక్కి వెళ్ళిపోండి. ఎక్కడ టైం వేస్ట్ ఎక్కువసేపు చేయకండి, జస్ట్ 30 minutes అంత గ్యాప్ ఇవ్వండి అంతే. సో నెక్స్ట్ విక్టోరియా పీక్ ఏంటిదంటే, ఇక్కడ ట్రామ్ రైడ్ అని ఉంటుంది. సో ఈ రైడ్ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 750 rupees ఉంటుంది. దాంట్లోనే మడమే స్వాడ్ అని ఒక వ్యాక్స్ మ్యూజియం ఉంటుంది. ఇది జస్ట్ ఆప్షన్లా పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. సో అక్కడ నుండి డైరెక్ట్ ఎవెన్యూ ఆఫ్ స్టార్స్ అనే ప్లేస్కి వెళ్ళిపోండి డైరెక్ట్. అక్కడ ఏంటంటే అన్ని హాలీవుడ్ స్టార్స్, మొత్తం యూనివర్సల్ స్టార్స్ అందరూ అక్కడ హ్యాండ్స్ గుర్తుగా పెట్టారనమాట, మీరు చూస్తున్నారు కదా. సో అక్కడ మళ్ళీ టైం స్పెండ్ చేసుకొని ఈవినింగ్ అక్కడ నుంచి 1881 హెరిటేజ్ అనేది ఉంటుంది, అక్కడ వింటేజ్ ఫొటోస్ చాలా బాగా వస్తాయి. సో లాస్ట్ అది పెట్టేసుకోండి. Day 2 బెస్ట్ ఆఫ్ దిస్ ట్రిప్, డిస్నీల్యాండ్ పార్క్. ఇది అస్సలు మిస్ అవ్వకండి. అరౌండ్ 30 kilometers ఉంటుంది సిటీ నుంచి.
ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోండి. బెటర్ లోకల్ మెట్రోస్ ఉంటాయి, అదే బెటర్ ఆప్షన్. అప్రాక్సిమేట్లీ 500 రూపీస్ ఉంటుంది పర్ పర్సన్కి. అండ్ ఇన్ కేస్ మీరు ఫ్యామిలీ అయితే లైక్ 4 పీపుల్ ఉంటే క్యాబే చూస్ చేసుకోండి, 3000 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ ఫీజ్ వచ్చేసి డిస్నీ ల్యాండ్కి 5000 ఉంటుంది. కానీ 5000 ఈజ్, నేను చెప్తున్నాను కదా, వర్త్, 100% వర్త్. అది చాలా రైడ్స్ ఉంటాయి అండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది లోపల. అండ్ నైట్ ఇక్కడ ఏం చేస్తారంటే అన్ని రైడ్స్ ఫ్రీగా ఉంటాయి లోపల. సో అన్ని రైడ్స్ మోస్ట్లీ మ్యాక్సిమం రైడ్స్ కవర్ చేసేసుకొని నైట్ 9:30 వరకు అక్కడ ఉండడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నైట్ అక్కడ లైట్ షో ఉంటుంది, ఫైర్ క్రాకర్స్తోని అండ్ లైట్ షో ఉంటుంది. అస్సలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అక్కడ. 5:30 నుంచి చూసుకుంటే మీరు అక్కడనే అందరూ కూర్చోవడం, పక్కనే ఇట్లా ఇంకా కూర్చోవడం స్టార్ట్ చేస్తారనమాట. ఎందుకంటే 7:30 షో చూడడానికి. మీరు చూస్తారు కదా అక్కడ 6:30 కాగానే మొత్తం ఇంకా ఎంట్రన్స్ కాడ ఫుల్ పబ్లిక్ ఉండిపోతారనమాట. ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ చేయడానికి దగ్గర నుండి. సో ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ రిటర్న్ ఏం చేస్తారంటే సేమ్ అది అక్కడనే నియర్ బై మెట్రో ఉంటుంది, అక్కడ అది యూజ్ చేసుకొని సిటీలోకి ఎంటర్ అయిపోండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మెట్రో కోసం మోస్ట్లీ మీరు మెట్రోలో ట్రావెల్ చేయాలనుకుంటే ఆక్టోబస్ కార్డ్ అని ఉంటుంది. సో అది తీసేసుకోండి, చాలా బెటర్ లోకల్ సిటీలో ట్రావెల్ చేయడానికి. డే 3 ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఫ్యామిలీ ఆర్ చిల్డ్రన్తో వస్తే మాత్రం ఓషన్ పార్క్ ప్లాన్ చేసుకోండి బెటర్. నియర్ బై సిటీ లోనే ఉంటుంది. క్యాబ్ తీసుకున్న మెట్రో ఉంటే మెట్రోలో వెళ్ళిపోవచ్చు. ఎంట్రన్స్ 4500 ఉంటుంది. కొంచెం మీకు ఇక్కడ లైవ్ పెంగ్విన్స్ చూడొచ్చు, లైక్ ఇవన్నీ కొంచెం బాగుంటుంది లోపల. ఇంకొకటి వచ్చేసి ఏం చేస్తారంటే ఇన్ కేస్ నెక్స్ట్ ఏం చేస్తారంటే 2 ప్యాకేజ్ చేసుకోండి. లంటావ్ ఐలాండ్ అని ఉంటుంది, ఇంకా బిగ్ బుద్ధ. సో దీనికి మనం కేబుల్ కార్లో వెళ్తాము. సో ఇదంతా ఒక లైక్ హోటల్ నుంచి పికప్ చేసుకొని డ్రాప్ చేస్తారు. ఐదర్ ఓషన్ పార్క్ ఆర్ ఇది. సో ఇది ఒక్కసారి మీరు రీసెర్చ్ చేసేసుకొని, అంటే మీకు ఏది నచ్చుతుందో సో అది చూస్ చేసుకొని మీరు వెళ్ళిపోండి. ఓషన్ పార్క్కి మాత్రం మనమే వెళ్ళాలి. ఇది మాత్రం మీరు పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది ఫీజిబిలిటీ. సో డే 4 ఏం చేస్తారంటే మీరు షాపింగ్కి డెడికేట్ చేయండి. ఆ రోజు మొత్తము లోకల్ స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ షాపింగ్ అంటే హాంకాంగ్లో మెయిన్గా మనకు గుర్తుకొచ్చేది ఒకటి వచ్చేసి ఐఫోన్, లైక్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి షూస్. మీరు చెప్తే నంబరు, షూస్ మాత్రం మీకు ఆల్ ఓవర్ వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ టు పర్చేస్ షూస్ అంటే హాంకాంగ్. మీరు ఇన్ కేస్ కావాలనుకుంటే మీరు ప్లాన్ చేసుకోండి ఇక్కడికి వచ్చి. సో ఇక్కడ మొత్తం ఒక స్ట్రీట్ మొత్తం జార్డన్ స్ట్రీట్ అని అంటారు. అక్కడ మొత్తం మీకు వెరీ రీజనబుల్ రేట్స్ ఉంటాయి. లేదు సింపుల్గా మేము ఇంకో కంట్రీ యాడ్ చేసుకోవాలనుకుంటే సేమ్ డేలో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ 3000 బడ్జెట్ అవుతుంది. సో వెళ్ళడానికి బస్లో వెళ్ళండి, రిటర్న్లో ఫెరీలో రండి. బస్లో ఎందుకు అంటున్నానంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రైట్ సైడ్ అంతా సీ అనమాట. వేరే కంట్రీకి వెళ్తున్నాం మనము. ఈ బ్రిడ్జ్ అనేది మనము సీ కిందికి వాళ్ళు కట్టారు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ బ్రిడ్జ్ అంతా మనం పైన అంతా సీ ఉంది, పైన పక్కన అదంతా సీ అనమాట. సో కిందికి వెళ్ళి ఇట్లా వెళ్తుంది. సో మకావుకి రీచ్ అయ్యాక, అండ్ మర్చిపోకండి మకావుకి వెళ్ళాలంటే మీరు కంపల్సరీ లైక్ పాస్పోర్ట్ ఉండాలి.
అండ్ హాంకాంగ్ ఈ వీసా ఉండాలి, ఎందుకంటే మనం మళ్ళీ రిటర్న్ హాంకాంగ్ వెళ్తున్నాం కాబట్టి. అండ్ ఇంకొకటి వచ్చేసి మకాలో ఆన్ అరైవల్ వీసా ఉంటుంది, స్టిక్కర్ వీసా. లైక్ అక్కడ వెళ్ళాక మనకు ఒక చిన్న వీసా ఇస్తారు, అదే వీసా. అండ్ అది జాగ్రత్తగా పెట్టుకోండి, రిటర్న్లో కూడా అది అడుగుతారు. పాస్పోర్ట్ కూడా కంపల్సరీ క్యారీ చేయండి. అండ్ ఇక్కడ కరెన్సీ మకావ్ కరెన్సీ వేరే ఉంటుంది, బట్ హాంకాంగ్ డాలర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, సో దానికి నో వరీ. బట్ సిమ్ కార్డ్ మాత్రం మీరు కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ మీకు మకావ్ గురించి డెడికేట్గా ఒక వీడియో కావాలంటే కమెంట్ చేయండి. సో ఇప్పుడు టోటల్ ఎక్స్పెన్సెస్ చూద్దాము. టు అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్స్, ఈ వీసా, అదంతా మనము సింగిల్ పర్సన్ 4 daysకి వేసాను అనమాట. సో టోటల్ ట్రిప్ కాస్ట్ వచ్చేసి 50,000 అప్రాక్సిమేట్లీ పడుతుంది. ఎక్స్ట్రా ఒక 3,000 to 4,000 చేసుకుంటే మనకు మకావ్ ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఏ డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. సో ఇది నాకు తెలిసిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ సింపుల్గా ఇట్లా మీ ముందు వీడియోలో ప్రజెంట్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.